సార్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఎల్లో మీడియాలో ప్రజలు నమ్మించేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది లిక్కర్ స్కామ్ అని చెప్పి మరి ఎల్లో మీడియాలో రోతరాతలు రాసినటువంటి పరిస్థితి. ఇందులో ప్రతి అక్షరంలో కూడా జగన్ అంటే భయం అనేటువంటి ఒక అభిప్రాయం అయితే నాకైతే అనిపించింది. మరి మీరు కూడా ఇదంతా చూసిన తర్వాత భయం ఉందో లేదో మీరు కూడా చెప్పండి. తర్వాత ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి సంబంధించి, రాజ్ రెడ్డికి సంబంధించి, సజ్జల శ్రీధర్ రెడ్డికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయినటువంటి క్రమంలో వీళ్ళు జగన్ గారి పేరు ఏ క్షణమైనా చెప్పొచ్చు. విజయసాయి రెడ్డి ఏ క్షణమైనా, ఎందుకంటే నెంబర్ 2 గా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఆఫీస్ లో ఏమన్నా జరిగిన అవన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలుసు. ఏ క్షణమైనా ఆయన నోరు విప్పొచ్చు. విప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లిక్కర్ స్కామ్ లో కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎల్లో మీడియాలో రాతలు రాస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉచ్చు బిగిస్తున్నారని చెప్పి కూడా రాస్తున్నారు. వీళ్ళు చెప్తా ఉన్నారు లిక్కర్ కి సంబంధించి వీళ్ళు ఏం చెప్పినా ఈ లిక్కర్ స్కామ్ అనేటువంటిది వైసీపీ హయాంలో ఒక పాడి ఆవులాగా చూశారు. ఇక్కడ ఊరు పేరు లేనటువంటి కంపెనీలు, ఇక్కడ ఊరు పేరు లేని కంపెనీలు 2018లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు వీళ్ళు మా ప్రభుత్వం హయాంలో నడిపారు. వాటికి సంబంధించి వాటి పేర్లు ఏదో సహా అసెంబ్లీలో సాక్షిగా చెప్పారు కదా. ఇప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి ఆ డేటా ఉంటుంది, ఆ వీడియో ఫుటేజ్ ఉంటుంది. కావాలంటే దాన్ని పరిశీలించుకోవచ్చు మీరు. ఇది అవునో కాదో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళది ఈయన చెప్పేది ఏదైతే ఉందో నాసిరిక మందు ప్రజలు చంపేశారని అంటున్నారో, అంటే ఉన్నాయో ఆ బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో అమృతాలు, జగన్ గారు ముఖ్యమంత్రి ఉంటేనేమో విష పదార్థాలు, విషము, ప్రజలు ప్రాణాలు తీసేటువంటి మద్యము, నాసిరిక మద్యము వీళ్ళు చెప్పేటటువంటిది. సో జగన్ గారి హయాంలో గనక ఇదే నాసిరిక మందు తాగి చనిపోయినటువంటి వారు ఉన్నారని చెప్తా ఉన్నారో, మరి వారికి సంబంధించినటువంటి లిస్టు ఉందా, మరి దానికి సంబంధించినటువంటి డాక్టర్ రిపోర్ట్ ఏమైనా ఉందా, పలానా జగన్ గారు తెచ్చినటువంటి బ్రాండ్ తాగడం వల్ల ఈ పలానా వ్యక్తి చనిపోయాడని చెప్పి ఎక్కడైనా సర్టిఫికేట్ ఉందా, ఎక్కడైనా ఘటన జరిగినట్టు దానికి ఉన్నటువంటి సమాచారం కనుక ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్లి ఈ రిపోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి, ఇది తాగడం వల్ల చనిపోయారు, ఇది జగన్ గారి హయాంలోనే, ఇదిగో పలానా బ్రాండ్, ఇది బ్రాండ్ తెచ్చింది ఎవరు, జగన్ గారు తెచ్చారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తెచ్చారా, ఇవి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కోర్టుకి సమర్పించుకోవచ్చు కదా. ఖచ్చితంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడుతుంది కదా. అది ఆ పని చేయరు, మనం చేయము. ఎందుకు? దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అంటే మీ దగ్గర ఆధారాలు ఉండవు. ఏంటి మీ దగ్గర ప్రజలందరికీ ఈ మీడియా, మీ దగ్గర ఏంటంటే పత్రికలు ఉన్నాయి, మెయిన్ ప్రజలు నమ్మించడానికి మీడియా ఉంది, మన చేతిలో పెన్ను ఉంది, మనకి నచ్చినట్టు రాసి ప్రజలు నమ్మించే ప్రయత్నం అయితే చేస్తాము. ఆధారాలు లేవు, ఏమి లేవు. ఇది వీళ్ళు చెప్పేది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు గమనించాలి. ఎందుకంటే ఇట్లాంటి కూటమి ప్రభుత్వము ఇట్లాంటి అబద్దాలు ఆడుతూ ప్రజలు ఎట్లా నమ్మిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా నమ్ముతున్నారు కూడా అర్థం అవట్లేదు. దయచేసి గమనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని, పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా పలానా జగన్మోహన్ రెడ్డి మీద వేసే నిందల గురించి కొంచెం బాధగా ఉందని చెప్పి చాలా మంది తెలంగాణ ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తము మన జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇట్లా మీపీ కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.